నెంబర్ 5 వాళ్ళ లవ్ ఎలా ఉంటుంది, లవ్ లైఫ్ ఎలా ఉంటుంది. ఆ లవ్ లైఫ్ నుంచి లవ్ లైఫ్ ఉంటుంది ఓన్లీ ఫస్ట్, లేకపోతే మ్యారేజ్ కావాలి కదా, బిఫోర్ లవ్ అండ్ ఆఫ్టర్ టోటల్గా ఎలా సక్సెస్ అవుతాయి నెంబర్ 5 అనుకుంటే, ఈ నెంబర్ 5 వాళ్ళు హైలీ ఇండిపెండెంట్. అమ్మాయి అబ్బాయినికి ముందు వీళ్ళు సెల్ఫ్ డెకరేటివ్, అందమైన వాళ్ళు, బుధుడు కదా దీనికి, మర్క్యూరీ ప్లానెట్ కాబట్టి వీళ్ళు అందమైన వాళ్ళు ఒకటి ప్లస్ పాయింట్ ఉంటుంది లవ్లో, ప్లస్ పాయింట్. రెండవది వీళ్ళకి ఏదో రకమైన టాలెంట్ ఉంటుంది, మంచి ఒకాబులరీ ఉండటం, మంచి మాటకారు కావటం, లేకపోతే మంచి సింగర్ కావటం, లేకపోతే పెద్ద పోస్ట్ ఉండటం, వీళ్ళకి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇక ఇంతకంటే ఈ నెంబర్ 5 అమ్మాయిని అబ్బాయిని ఛాన్స్ ఎక్కువ కదా. డెఫినెట్గా వెళ్ళి మ్యాగ్నెటిక్ పర్సన్స్ అంటారు వీళ్ళకి ఒక మ్యాగ్నెట్ ఉంటుంది. అవతల వైపు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. డెఫినెట్గా నెంబర్ 5 వాళ్ళకి ఈ లవ్ మ్యారేజ్ అన్నది చాలా వరకు వీళ్ళకి ఇండిపెండెంట్గానే వీళ్ళు డీల్ చేస్తారు. అవకాశాలు వీళ్ళకి ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. వీళ్ళు ఈ నెంబర్ 5 వాళ్ళని అవతల వాళ్ళు అయితే లవ్ చేస్తారో వాళ్ళు నెంబర్ 5 ఏ నెంబర్ అయినా పర్లేదు, వాళ్ళు హ్యాపీ. వీళ్ళతో ఉన్నారంటే వాడు కూడా నీట్ అండ్ క్లీను, ఫ్యాషన్గా ఉంటారు, షాపింగ్లు చేయొచ్చు, ఆ పార్ట్నర్తో హస్బెండ్తో షాపింగ్లు చేయొచ్చు, వాళ్ళ లైఫ్ హ్యాపీ అనమాట. వీళ్ళు చాలా వరకు నెంబర్ 5 బాగా ఫైనాన్స్ కూడా దగ్గర ఉంటుంది. తండ్రులు సంపాదించని ఉండాలి, లేకపోతే వీళ్ళైనా మంచి హైటెక్ జాబ్లో ఉండి సంపాదిస్తారు. ఇది బాగుంటుంది. ఇంతకీ ఈ అదృష్టవంతులు ఎవరు, ఈ నెంబర్ 5 ఎక్కడ దొరుకుతారు కదా మీ ఆతృత. ఎస్, డేట్ ఆఫ్ బర్త్ అన్న 5 ఉన్నా, 14 ఉన్నా, 23 ఉన్నా, ఈ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 5 అంటారు. అందగాళ్ళు, ఆస్తి ఉన్నవాళ్ళు. అందుకోవటమే ఆలస్యం.